వెల్కమ్ టు తొలి వార్తా న్యూస్. వార్తలు చదువుతోంది మాధురి. వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. మహిళా శక్తిని సమాజానికి చాటి చెప్పాలి. ప్రిన్సిపల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి పాపిరెడ్డి. మహబూబ్ నగర్ మహిళా శక్తిని సమాజానికి చాటి చెప్పాలని, మహిళను గౌరవించే సంస్కృతి మన ఇంటి నుండే మొదలు పెట్టాలని ప్రిన్సిపల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి పాపిరెడ్డి అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి పాపిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంవత్సరంలో ఒకరోజు మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించడం జరిగిందని, ప్రతిరోజు పనిచేస్తున్న కార్యాలయాల్లో ఇళ్లలో మహిళలను గౌరవించుకోవాలని అన్నారు. సమాజంలో మహిళకు అత్యంత ప్రాధాన్యత ఉందని, సమాజాన్ని మంచి మార్గంలో నడిపించడంలో మహిళ పాత్ర కీలకమన్నారు. స్త్రీ శక్తిని దేనితో మనం పోల్చలేమని అన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ ఎస్టీ కోర్టు జడ్జి ఆర్ శ్రీదేవి, ఫ్యామిలీ కోర్టు జడ్జి చంద్రకళ, ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జి వై పద్మ, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి సంధ్యారాణి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సూరంపూడి శ్రీదేవి, మొబైల్ కోర్టు జడ్జి ఏ చైతన్య, ఎక్సైజ్ కోర్టు జడ్జి హరికుమార్, 3వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి జై నిహారిక, 4వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె భావన, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. బార్ అసోసియేషన్కి వచ్చేసరికి అడ్వకేట్స్ మాత్రం ఒక్కరిద్దరే కనిపిస్తారు. ఇప్పుడు 3-4 అంటే అంతకంటే ఎక్కువ కనిపించారు. దాన్ని బట్టి తెలుస్తుంది ఇక్కడ అడ్వకేట్ ప్రొఫెషన్ అని ఇష్టం లేదా లేకపోతే ఏంటో అర్థం కాలేదు నాకైతే. మిగతా వాటిలో అందరూ ఇప్పుడు స్టాఫ్ చూడండి, ఇంతమంది స్టాఫ్ ఉన్నారు, అందరూ కూడా మంచిగా పనిచేస్తారు. దాంట్లో ఒక్కరిద్దరు కొంచెం కోప్ అవుతుంటారు, మిగతా స్టాఫ్ మీద రెచ్చిపోతుంటారు, కానీ మిగతా వాళ్ళందరూ బాగా ఉంటారు. ఆ ఇద్దరు కూడా సెట్ చేసుకొని మంచి స్వభావంతో నడగలిగితే మీరు మహిళా చెప్పుకొని రాకుండా ఉంటుంది, మంచి పేరు తెచ్చినట్టు ఉంటుంది. కాబట్టి మీ టైం ఇంకా వేస్ట్ చేయదలుచుకోలేదు. కాబట్టి అందరికీ నాకు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు.